ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? ఎవరిదో ఏంటో వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళ వివరాలన్నీ మనకెందుకు? ఆ ఇంటితో సంబంధం కలుపుకునే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళైతే ఏ రోజుకైనా ఉపయోగపడతారు కదా. మీకు తెలుసుగా, నా కన్ను ఒకటి పోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ల 2 కళ్ళు పోవాలి అని కోరుకునేదాన్ని. మనల్ని ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళని మనశ్శాంతిగా ఎలా ఉండనిస్తాను? కాకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమైనా అవకాశం ఉంటుందేమో, వివరాలు తెలుసుకోండి. మమ్మీ, ఏంట్రా? ఏంటి మమ్మీ, ఏం చేస్తున్నారు? ఏం లేదులే గాని, నువ్వేంటి ఇంకా పడుకోలేదా? లేదు మమ్మీ, నిద్ర పట్టట్లేదు. ఎక్కువగా అమ్మాయి గురించి ఆలోచించుకో. ఆ అమ్మాయి తరపు వాళ్ళు రేపైనా వస్తారో లేదో కనుక్కో. ఈసారి వాళ్ళు మన కోసం వచ్చి ఎదురు చూడాలి. వాళ్ల కోసం నేనెదురు చూడ్డం అనేది ఇంకోసారి జరగదు. సరే మమ్మీ, నేను మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేస్తాను. సరే, వెళ్ళి పడుకో. లేదు మమ్మీ, కాసేపు గార్డెన్లో వర్క్ చేసుకుని మళ్ళీ వెళ్ళి పడుకుంటాను. వాడి దారిలో వాడు వెళ్తున్నాడు, మన దారిలో మనం వెళ్తున్నాం. మన దారులు వాడికి తెలియకూడదని దాచిపెడుతూ వస్తున్నాం. కానీ మనవాడే మనకేమైనా ఇబ్బందులు తెస్తాడేమోనని అనుమానంగా ఉంది. అదేంటి? వాడు ఏ విషయమైనా మనతో చెప్పేవాడు, కానీ ఈ ఒక్క విషయమే మనకు చెప్పడం లేదు. ఆ అమ్మాయికి సంబంధించిన అన్నీ దాచిపెడుతున్నాడు. కారణం ఏంటో తెలీదు. అందుకే వీడు మన దగ్గర ఏదైతే దాచిపెడుతున్నాడో అది మనకి రేపేమైనా ఇబ్బంది తెస్తుందా అని అనుమానపడుతున్నాను. అలా ఏం ఉండదు రుద్రాణి. బయట వాళ్ళ గురించి ఆలోచించినట్టు మన బిడ్డ గురించి ఆలోచిస్తావేంటి? సరే, టైం అయింది, వెళ్ళి పడుకో. నాన్న భానుప్రకాష్, మా మమ్మీ రుద్రాణి. సిద్ధార్థ్ కాకుండా నా లైఫ్లో వేరే ఎవరిని ఊహించుకోలేను. పిచ్చి పట్టిందా నీకేమైనా? ప్రాణాలు తీసుకుంటావా? ఏం చేయమంటావు వదినా? సిద్ధార్థ్తో బ్రతకలేక చావే నయమని చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను వదినా. చచ్చిపోతావా? చచ్చిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ప్రేమించాను అన్నావు, నేను కాదన్నానా? అవతల సంబంధం కుదిరింది, వాడితో పెళ్లి అనుకుంటున్నారు. అది తెలిసి కూడా నీ ప్రేమని గెలిపించాలి అనుకున్నాను. ఆ అబ్బాయితో మాట్లాడాలని వచ్చాను. వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే
సిద్ధార్థ అమ్మా నాన్న ఆ రుద్రాణి భానుప్రకాష్ అని తెలిసిందో ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నీ ప్రేమ గెలవదు అని. మన కుటుంబానికి అంత ద్రోహం చేసిన ఆ ఇంటి అబ్బాయిని మన ఇంటి అల్లుడిగా ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు? అందుకే వదినా చచ్చిపోవాలనుకుంటున్నాను. ఒప్పుకోకపోతే చచ్చిపోతావా? సిద్ధార్థ్ని దూరం చేసుకుని నేను బ్రతకలేను వదినా. అలా అని నా వల్ల నా కుటుంబం పరువు పోయే పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. దానికన్నా చావే నయము. నువ్వు చచ్చిపోతే కుటుంబం పరువు నిలబడుతుందా? కుటుంబం సంతోషంగా ఉంటుందా? నీ చావు సమస్యకి పరిష్కారం కాదు. రేపు పెళ్లి అనుకుంటున్న అమ్మాయి ఎందుకు చనిపోయింది అంటే ఎందుకు చనిపోయింది అని ఎవరికి వాళ్ళు కథలు అల్లుకుంటారు. అప్పుడు నువ్వే కాదు, పరువు కోసం ఇంట్లో వాళ్ళందరూ చావాలి. నువ్వెన్నైనా చెప్పొదినా, సిద్ధార్థ్ లేకుండా నేను బ్రతకలేను, చచ్చిపోతాను. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? చెప్పేది అర్థం కావట్లేదా? నువ్వు ప్రేమించడం తప్పు అని నేను అనలేదు. నీ ప్రేమని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చాను. అలాంటి దుర్మార్గుల ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తే వాళ్ళు నిన్ను బతకనిస్తారనే నమ్మకం నాకు లేదు. శౌర్య, నా మాట విను. ఆ అబ్బాయిని మర్చిపోవడమే మంచిది. నువ్వు ప్రేమించింది వాళ్ళ అబ్బాయిని అని తెలిసిన మరుక్షణం బావగారు గాని మాధవ్ కాని పొదిన కాని ఎవ్వరూ ఈ పెళ్లి కొప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ వల్ల అంత బాధపడ్డారు కాబట్టి. నా వల్ల కావట్లేదు వదినా. ఎంతో ఆలోచించాను. నా కుటుంబం కోసం సిద్ధార్థ్ని మర్చిపోదాం అనుకున్నాను. నాకది సాధ్యం కాదని అర్థమైంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను వదినా. శౌర్యలే, నాకు సిద్ధార్థ్ కావాలి వదినా. సిద్ధార్థ్ లేని బ్రతుకు నాకు వద్దొదినా. శౌర్య, నీకు చెప్పేది అర్థం కావట్లేదు. నువ్వు అతనితో బ్రతుకు కోరుకుంటున్నావు. వాళ్ళ అమ్మా నాన్న అందరూ చావు కోరుకుంటారు. వాళ్ళకి డబ్బు తప్పితే అభిమానాలు ప్రేమలు అవసరం లేదు. విలువలు లేని మనుషులు వాళ్ళు. అలాంటి ఇంటికి వెళ్తే నువ్వు సంతోషంగా ఉండగలనని ఎలా అనుకుంటున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. సిద్ధార్థ్ మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. వాళ్ళ అమ్మా నాన్న నుండి నన్ను కాపాడుకుంటాడు వదినా. ఎలా అయినా ఇంట్లో వాళ్ళని ఒప్పించు వదినా. నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తప్పితే నాకింకెవరు దిక్కులేరు. లేదంటే నన్ను చచ్చిపోనివ్వు. శౌర్య, చస్తాను చస్తాను అని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకో. ప్రేమించడం తప్పు కాదు శౌర్య. మీ ఇద్దరి ప్రేమ రేపు ఇంకొకరి చావుకో గొడవలకో కారణం అవ్వకూడదు. ఏ కారణం లేకుండా కేవలం డబ్బు కోసమే బావగారిని చంపాలని చూసిన కుటుంబం వాళ్ళది. ఆ ఇంటికి నిన్ను కోడలిగా ఎలా పంపిస్తారనుకుంటున్నావు? అది ఈ జన్మలో జరగదు.